వెల్కమ్ టు MCTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టమాటో ప్రాసెసింగ్ యూనిట్ 50 ఎకరాల్లో నూతన టమాటో మార్కెట్ ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి. అధికారులను ఆదేశించిన 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్. మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ తో కలిసి టమాటో ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడానికి సాధ్యాలపై సమీక్ష నిర్వహించిన లంకా దినకర్. మదనపల్లి మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో 30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. మున్సిపాలిటీలోని కమిషనర్ ఛాంబర్ నందు వార్డు ఎమ్యూనిటీలతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ 50 ఎకరాల్లో నూతన టమాటో మార్కెట్ ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు మదనపల్లి ప్రాంతాల్లో టమాటా ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు సాధ్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, హార్టికల్చర్, వ్యవసాయ శాఖ, మార్కెట్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో టమాటాలు ఏ సీజన్లో ఎంత మేరకు దిగుబడి వస్తుంది వివరించిన హార్టికల్చర్ అధికారులు ధరల పతనం, హెచ్చుతగ్గులపై మార్కెటింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలోని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆచరణలోకి వచ్చే విధంగా కృషి చేస్తారని లంకా దినకర్ తెలిపారు. 4 months అవుతుంది కదా ప్రొడక్షన్ దాటానికి. ఈ మార్చిలో వేసిన వాడికి జూలైలో వచ్చేటప్పటికి రేట్ బాగానే వస్తుంది. ఈ మేలోనూ జూన్లోనే వేసినోడు ఆగస్టు సెప్టెంబర్కి వచ్చి రేటు లాస్ట్ 24లో సార్ 5,000 నుంచి దాదాపు 10,000 వరకు అంటే 6,000 అట్లా పడింది. ఇక్కడ సరే ఇది టమాటా దాని మీదే తీసుకుంటున్నాం సమాచారము. ఒక ఇదేమొచ్చిందంటే ప్రైసింగ్ ఉన్నదాంట్లో బెటర్గా రైతుకి లాభం కావాలంటే ఒక ప్రాసెసింగ్ యూనిట్ డెడికేటెడ్గా టమాటాకి. ఎందుకంటే ఇప్పుడు మ్యాంగోకి చేస్తా మధ్య మధ్యలో చేస్తుంటే వీళ్ళకి ఆ టైం ఉంటుంది అనేది వీళ్ళు దానికి ఏం చెప్పినామంటే అసలు లాస్ట్ 5 years యావరేజ్న అసలు ప్రొడక్షన్ ఏ పీరియడ్లో నష్టం జరుగుతూ ఉంది, ఏ పీరియడ్లో బెటర్ ప్రైసింగ్ వస్తుంది. టమాటా రైతులు సాగు చేస్తున్నటువంటి రైతులకి సంబంధించి ఒక్కో సందర్భంలో ఒక మంచి ధర వచ్చేటటువంటి విధంగా, మరో సందర్భంలో అసలు ఈ ధర రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. దానివల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి అంశం దృష్టిలోకి వచ్చిన మీదట ఇక్కడికి రావటము. ఈరోజు వ్యవసాయ, ఉద్యానవన పరిశ్రమలకి సంబంధించినటువంటి అధికారులని కూర్చోబెట్టుకొని సబ్ కలెక్టర్ గారు స్వరూప్ గారి సమన్వయంతో సమీక్ష చేయటం జరిగింది. సమీక్షలో ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ 3 శాఖలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ, ఉద్యానవన, పరిశ్రమల శాఖల ముగ్గురికి సంబంధించినటువంటి అధికారులతో పాటు కోటేశ్వరరావు గారని వ్యవసాయ రంగంలో ఒక నిపుణులు ఉన్నారు, వారితోటి కలిపి ఒక కమిటీ వేయటం జరిగింది. ఒక 20 రోజుల నుంచి నెల రోజుల లోపల ఈ గత 5 సంవత్సరాల్లో ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఎప్పుడు మంచి ప్రైస్ వచ్చింది, ఎప్పుడు నష్టం వచ్చింది, నష్టం వచ్చినప్పుడు రైతులు ఎందుకు నష్టపోయారో స్టడీ చేసి ఇక్కడ డెడికేటెడ్గా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కనుక పెడితే ఎంత కెపాసిటీలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏదైతే నష్టపోతున్నటువంటి సమయంలో ఆ మెటీరియల్ని ఏదైతే పండిన టమాటాని ప్రాసెసింగ్ చేయటం ద్వారా రైతులకి మేలుగా లాభాలు వచ్చేటటువంటి విధంగా, నష్టాన్ని తగ్గించేటటువంటి విధంగా చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు, లాభవాటన రైతుల్ని ఏ విధంగా పట్టించవచ్చు అనే దాని మీద స్టడీ చేసి దాన్ని నివేదిక ఇవ్వమని అడగటం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్, పరిశ్రమ ఇక్కడ ఎంత కెపాసిటీ తోటి ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉందనేది కూడా వాళ్ళని స్టడీ చేయమన్నాం. దానికి పరిశ్రమలకు శాఖ ఈఎం గారు కూడా ఉన్నారు కాబట్టి వారిని నలుగురిని కూడా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత కూర్చొని ఒకసారి ఎప్పుడు ఈ పని ప్రారంభిస్తారో మాట్లాడుకొని నలుగురు సమన్వయంతో
ఆ నివేదిక ఇవ్వమన్నాము. అంటే రైతులని ఆదుకునేదానికి, టమాటా రైతులని ఆదుకునేదానికి, నష్టాలని తగ్గించేదానికి, వాళ్ళు నష్టపోకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల్ని ఏ విధంగా ప్రారంభించాలి అనేటటువంటి దాని మీద ఈ నివేదిక వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ భారత్ గారికి, వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సమాచారాన్ని ఇచ్చి ఈ అంశంలో పురోగతి రాబోయే కాలంలో సాధ్యమైనంత త్వరగా ఇక్కడ డెడికేటెడ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి రైతుల్ని ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తాం. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మార్కెట్ విస్తీర్ణము ఏదైతే 19 ఎకరాల్లో 3 ఎకరాలు సివిల్ సప్లైస్ ఉంది, ఉన్న 16 ఎకరాలు ఊరు మధ్యలో కావటం వల్ల వచ్చేటటువంటి వెహికల్స్ కానీ ఇక్కడ బాగా కంజెస్టెడ్గా ఇబ్బందిగా ఉంది అనేటటువంటిది ఒక అంశం వెలుగులోకి వచ్చింది. దానికి సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఒక 50 ఎకరాల వరకు, ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో కూడా పెరిగే మార్కెట్ కనుక ఒక 50 ఎకరాల స్థలం చూసి అక్కడ మార్కెట్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన కార్యాచరణకి ప్రారంభించమని చెప్పడం జరిగింది. ఇవాళ మీటింగ్ సారాంశం. మదనపల్లె మున్సిపాలిటీలోని ప్రతి ఒక్క వార్డులో 30 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు ఎమ్యూనిటీలతో ఎమ్మెల్యే వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సీఎంఎఫ్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందన్నారు. ఇక మీదట మున్సిపల్ కమిషనర్ కు చెక్ పవర్ ఉంటుందని, దీంతో అభివృద్ధి సులభతరం అవుతుందని చెప్పారు. ఉండేది మీరు చెప్తానేది అదే కదా, సరే ఎందుకు వేయకూడదు చేయండి, ఇమీడియట్గా దాన్ని ప్లాన్ చేయండి. సిస్టమ్ నడవదు. సిస్టమ్ నడవనప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధి భాగంగా మున్సిపాలిటీ 35 వార్డులకు కూడా ఒక్కొక్క వార్డుకి 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఆ క్రమంగా మొన్ననే సిఎఫ్ఎంఎస్ అనేది ఒక దరిద్రం పోయింది. దానివల్ల అది పోవడానికి ఒక సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరం పాటు మున్సిపాలిటీ అభివృద్ధి శూన్యం. ఎక్కడైనా వార్డులో వెళ్తే గుంతలమయం ఉంది, కానీ ఊరు ఎక్కడ అభివృద్ధి జరగలేదు. బాధ అవుతా ఉంది నాకు. ఎమ్మెల్యేగా ఉండి కూడా నేను మదనపల్లి నా ఊరికి నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఈ సిఎఫ్ఎంఎస్ వలన. ఈ సిఎఫ్ఎంఎస్ గత ప్రభుత్వం తీసుకున్న మన పైన ఒక పెద్ద గుదిబండ. ఇందుకోసం ఇప్పుడు ప్రభుత్వం సడలించింది. ఇప్పుడు బిల్లులు ఏదైతే పెడుతున్నారో దానికి ఇమీడియట్గా బిల్లులు అకౌంట్స్కి వస్తున్నాయి. ఇప్పుడు తక్షణం కమిషనర్ గారికి చెక్ పవర్ వచ్చింది. ఈ విధంగా మనము ఏదైతే ఇప్పుడు వార్డ్ వైజ్ ఒక 30 లక్షల రూపాయలతో ప్రతి వార్డు అభివృద్ధికి పెడతాము. దీనికి టాప్ ప్రయారిటీ ఏం చేస్తారంటే ఆల్రెడీ సిఆర్ ఏదైతే అయింది, ఆల్రెడీ కౌన్సిల్ రెజల్యూషన్ ఏదైతే అయిందో ఆ రెజల్యూషన్లో ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఏమున్నాయో దానికి ఫస్ట్ ప్రయారిటీ పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్సిమం ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ 60% అయిపోయింది. లెఫ్ట్ ఓవర్ 40% ఉంది. సో ఇప్పుడు అవి పెట్టు. అవి కాకుండా ఇంకా ఏవైతే ఎమర్జెన్సీ వర్క్లు ఉన్నాయో దానికి పరిగణలో తీసుకొని దానికి ఇమీడియట్గా కౌన్సిల్ రిజల్యూషన్ పెట్టించి నెక్స్ట్ క్లోజింగ్ దానికి యథావిధిగా డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ చేశాం. వాటర్ సప్లై చాలా ఏరియాలు వచ్చి 5 రోజులకి లైనప్ చేశారు. ఇంకా అట్లా లేదు. 2 days గ్యాప్ 3వ రోజు ఇవ్వాలి. ఇవే కాకుండా కొన్ని బ్రిడ్జిలు అవసరం ఉంది. ఈ బ్రిడ్జిలకి అంతా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. ఇదే కాకుండా పట్టణంలో స్ట్రీట్ లైటింగ్ సరిగ్గా దానిపైన. ఇదే కాకుండా సిటిఎం రోడ్లో ఒక 12 కోట్ల రూపాయలతో ఒక యాక్షన్ ప్లాన్ ప్రభుత్వంలో పెట్టాము. తప్పకుండా ఈసారి నేను విజయవాడకు వెళ్ళినప్పుడు దానిపైన పర్సూ చేసి దానికి ఇమీడియట్గా డబ్బులు వచ్చేటట్టుగా చేస్తాం. ఇవి కాకుండా మీకు తెలుసో లేదో ఇప్పుడు కొన్ని ఫండ్స్ మనము
పీకేఎం హుడాలో కూడా ఒక 75 లక్షలు వచ్చినాయి. అది కూడా మనం గాంధీ అన్న వార్డుకి పెట్టినాము. అది త్వరలో టెండర్ స్టేజ్లో ఉంది. టెండర్ వస్తాను ఆ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా ప్రభుత్వం నుంచి కొంచెం ఫండ్స్ తెచ్చి మనం ఎట్లయినా కానీ టౌన్ అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలి. నేను చూస్తే నాకే భయం అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో ఎన్నో వార్డుల్లో వచ్చింది, ఎక్కడ ఏ అభివృద్ధి జరగలేదు. శూన్యం, జీరో డెవలప్మెంట్ ఉంది. ఇంకా కౌన్సిలర్లు ఎలా పోయి వార్డులో తిరుగుతారు, వాళ్ళ పరిస్థితి ఏమి? ఇంత దయనీయ పరిస్థితితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జరిగిందంటే వాస్తవాన్ని చెప్పడానికి పదాలు లేవు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళ దగ్గర అందరి దగ్గర నేను ఈ వార్డ్ ఇన్ఛార్జ్, ఎమ్యూనిటీస్ ఇన్ఛార్జ్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఏం స్టేజ్లో ఉంది అని కనుక్కోవడం జరిగింది. తప్పకుండా దీనికి అభివృద్ధి బాటలో పెట్టు అందరి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్దాం. రాజకీయ పరంగా ఏదైతే ఉంటే అది వేరే ఇష్యూ. మన టౌన్ అభివృద్ధికి రాజకీయం చేసేది లేదు. ఇదే కాకుండా త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేక లోకేష్ బాబు గారు కానీ పిలుచుకొని వచ్చి మదనపల్లికి అభివృద్ధి దిశలో తీసుకువచ్చి కొన్ని రోడ్స్ 60 ఫీట్ రోడ్స్, 100 ఫీట్ రోడ్స్ మీరు చూస్తున్నారో లేదు, మన నిమ్మన్పల్లి క్రాస్ నుంచి మనం ఎన్టీఆర్ సర్కిల్ లేదంటే నీరుగుట్టూరుపల్లికి చేరాలంటే 25 నిమిషాలు పడుతుంది. దీనికి అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలి. టౌన్ మనం రోడ్స్ ఎన్లాజ్ చేయాలి, అవన్నీ లాంచ్ చేయాలి. అన్నీ పూర్తి స్థాయిగా మనము పట్టణ అభివృద్ధికి, సుందరానికి, బ్యూటిఫికేషన్కి ఇంకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. తప్పకుండా అవన్నీ పరిగణలో తీసుకొని మనం సెంట్రల్ స్కీమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. కమిషనర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మోదీ 11 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ జపాన్ను వెనక్కి నెట్టి 11వ స్థానం నుండి 4వ స్థానాన్ని కైవసం చేసుకుందని 11 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జి చంద్రమౌళి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ, రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, ప్రధాన కార్యదర్శులు ఆకుల కృష్ణమూర్తి, ఎల్లంపల్లి ప్రశాంత్, సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, నాయకులు బండి ఆనంద్, జేకే వర్మ పాల్గొన్నారు. సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో దేశం అభివృద్ధి పదంలో నడిస్తే ఆంధ్రప్రదేశ్లోని అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2047 నాటికి వికసిత భారత్ ఏదైతే సంకల్పంతో పనిచేస్తున్నారో $30 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశాన్ని తీసుకువెళ్ళటము. ఆయన ఒక మాట అంటారు, రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, అంటే సంస్కరణలు, అభివృద్ధిలో మమేకం చేయడానికి ప్రజల్ని తీసుకోవాల్సిన సంస్కరణలు, తీసుకున్న సంస్కరణని అమలుపరిచినటువంటి ఈ సంస్కరణల ద్వారా ఫలితాలు సాధించడం, దేశం యొక్క స్థితిగతుల్ని మార్చడం, ఇది ఆయన తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దీక్ష. ఒకవైపు దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రగతి, మరొక వైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రగతి. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొత్తం కూడా ఈ జిల్లాలో 72 ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారంతో. అందులో మంజూరైనటువంటి ఇళ్లు 1,02,032 ఇళ్లు మంజూరైతే నిర్మాణం ప్రారంభమైనటువంటి గృహాలు 97,454. అందులో పూర్తయిన ఇల్లు 47,255 గృహాలు. ఇందులో కేంద్రం యొక్క సహాయము మొత్తం కూడా 1,533 కోట్లయితే ఇప్పటి వరకు పూర్తయినటువంటి ఇళ్లు, పనులు జరుగుతున్నటువంటి ఇళ్లకు కలిపి 919,49 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక్క పీఎం ఆవాస్ యోజన కింద ఇవ్వడం జరిగింది. అయితే పూర్తయిన ఇళ్లకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన దగ్గరకు వచ్చినప్పటికీ కొంత 2019-24 మధ్య మందగమనం జరిగినటువంటి పరిస్థితి. దాన్ని వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్లో మేము కూడా 20 సూత్రాల కార్యక్రమంలో చైర్మన్గా వివిధ జిల్లాలకు వచ్చినప్పుడు అన్నమయ్య జిల్లాకు కూడా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ ఆ మౌలిక సదుపాయాల కల్పనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్ ద్వారా కావాల్సినటువంటి నీటి కుళాయిలు, అమృత పథకం ద్వారా నీటి కుళాయిలు,
అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి మెటీరియల్ కంపోనెంట్ని వినియోగించుకొని అక్కడ ఆ యొక్క ఇళ్ల లేఅవుట్ల మధ్య ఇంటర్నల్ రహదారులు ఏర్పాటు చేసుకోవటం, ట్రైన్స్ ఏర్పాటు చేసుకోవటము. ముఖ్యంగా మీరు ప్రస్తావించిన ముఖ్యమైనటువంటి సమస్య, మీరే ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో ఏదో చెప్పండి రెండింటిలో. ఫస్ట్ మెడికల్ కాలేజీ అనేటటువంటిది దానికి సంబంధించి గత 5 సంవత్సరాలు మీకు తెలిసి ఏం జరిగిందని అట్టహాసంగా 17 మెడికల్ కాలేజీలు 18 కాలేజీలు మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఒక 340 కోట్లు ఉండేటటువంటి మెడికల్ కాలేజీ 650 కోట్లు 700 కోట్లు అనేది పెంచేసి చూపించారు. కానీ నిధులు విడుదల చేసే దగ్గర నిధులు విడుదల చేయకపోవటము, అలాగే కేంద్రం ఇచ్చేటటువంటి గైడ్ లైన్స్ ప్రకారము వెళ్లాల్సినటువంటి విధంగా వెళ్ళకపోవటం వల్ల అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. 80% అయిపోయింది సార్ వర్క్. 80% కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం 100% పూర్తి అవ్వాలి. అవ్వాల్సిన దానికన్నా డబుల్ పెట్టారు ప్రాజెక్ట్ కాస్ట్, కానీ కంప్లీషన్ కాలేదు. దానికి కారణాలు ఏంటనేది మీకు తెలుసు. ఈ యొక్క ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో గౌరవ వైద్య శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా అన్ని 17 ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి అని ఇట్లా 80% 75% కంప్లీట్ అయ్యి ఫస్ట్ ప్రాధాన్యత. గడిచిన 1 సంవత్సరం ఇప్పుడు భారతదేశంలో ఉండేటట్టు ఓవరాల్గా పరిస్థితి ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఒకటి. ఇవాళ 26 జిల్లాలు, మీ జిల్లాతో పాటు 26 జిల్లాలు సమీక్ష నేను పూర్తి చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం వ్యవస్థలు మొత్తం సర్వనాశనం అయ్యి అంత గందరగోళంగా ఏం చేసామనేది కూడా అర్థం కాకుండా చేయబడింది. ఆ రిపేర్ చేసుకోవడానికి చాలా సమయం, ఈ 1 ఇయర్లో చాలా సమయం మింగేసినటువంటి పరిస్థితి. వనరుల్ని సమకూర్చుకోవటం, వాటిని ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా పూర్తి చేయాలనేటటువంటి దాని మీద మీరు ఒకసారి కనుక ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే వారు ప్రణాళికాబద్ధంగా వాటిని కంప్లీట్ చేసేదానికి కార్యక్రమం తీసుకుంటారు. తప్పనిసరిగా మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇది ప్రత్యేకంగా నేను మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి 80% పూర్తయినటువంటి కాలేజీ ఇక్కడ ఉంది, దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా పూర్తి చేయాలనేది వారి దృష్టికి తీసుకొస్తాం. ఇవాళ ఉన్న పరిస్థితిలో, ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో 50% స్టేట్ నుంచి పెట్టే పరిస్థితి లేదు. ఆయన కూడా కన్విన్స్ చేసుకున్నాడు, వెళ్ళి నేను పెట్టలేను మీరే చేయండి అనేటటువంటి విధంగా కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేయించుకున్నారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి అవసరము, ఈ ప్రాంత అభివృద్ధికి ఏది అవసరం అనేటటువంటిది చూసి అది టెక్నికల్గా చెప్పాలి, మనం ఇక్కడ కూర్చొని నేను చెప్పగలిగేది కాదు. అయితే దృష్టికి అయితే తీసుకెళ్తాం. ఈ సమస్య ఉందని వచ్చేటప్పుడు సాయి లోకేష్ గారు కూడా దారిలో వచ్చేటప్పుడు నాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు ఒక 11 సంవత్సరాల ఒక పాలనపై మా ప్రభుత్వం ఏదైతే అందించిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం ఒక విజయాలు, ప్రపంచ స్థాయిలో మన దేశం గౌరవం ఏ విధంగా పెరిగిందో అవన్నీ కూడా మీడియా మాధ్యమంగా తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్వీఆర్ ఎక్స్టెన్షన్ నందు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు, కాలువలే ఇప్పటికీ ఉన్నాయని, మళ్లీ ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ ఎక్స్టెన్షన్ నందు బోరును ప్రారంభించి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీఓ తాజ్ మస్రూర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏదైతే జరిగిందో అంతే తప్ప తర్వాత ఏమీ జరగలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ తాను ఎమ్మెల్యేగా తిరిగి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. రమణన్న ముందర రమణన్న సిందర కొంచెం జరుపుకోండి మమ్మీ. లేదంటే రేషన్ కార్డు అప్లై చేయండి. రేషన్ కార్డు
మీకు తెలుసో లేదో ఈ ఒక్క సంవత్సరంలో ఈశ్వరమ్మ కాలనీకి ఒక మహర్దశ వచ్చింది. దాదాపు 60 లక్షల రూపాయలతో రోడ్లు ఇచ్చాం. ఇది కాకుండా ఇప్పుడు మళ్ళా 50 లక్షలతో రోడ్లు పెట్టాం. ఇంకా 50 లక్షలతో మీకు రోడ్లు రాబోతున్నాయి. ఇదే కాకుండా మీకు తెలుసో లేదో మీకు నీటి సరఫరా కోసం 20 లక్షల రూపాయలు ఇచ్చాం. ఎక్కడ సమస్య మీకు ముందు 15 రోజులు నీళ్లు వచ్చేది, మళ్ళా 8 రోజులు నీళ్లు వచ్చేది. ఇప్పుడు దినం మారి దినం నీళ్ళు ఇస్తున్నాం. మీకు కంటిన్యూస్ వస్తానే ఉన్నాయి కదా. చూడు మా అంజలి చెప్తా ఉంది, దినం మారి దినం అంటే లేదు రోజు వస్తానే ఉన్నాయి అంటుంది. ఈ విధంగా శాశ్వత పరిష్కారం చేయడమే మన బాధ్యత. మీరు ఎక్కడ కూడా నిరాశ చెందే అవసరం లేదు. రేపు మీకు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. మీరందరూ ఒక మాట పైనే ఉండాలా, మీరు. ఈ రోజు సర్పంచ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు, మీ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. ఆ రోజు మీకు ఏదో మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఈ రోజు మీకు ఎవరైనా పలికినారా? గత 5 సంవత్సరాలు కానీ ఈ రోజు కానీ ఈ ఒక్క సంవత్సరానికే ఇది 10వ నేను ఇక్కడికి వస్తున్నా, 10వ 12వసారి. ఈ గత 5 సంవత్సరాలు ఎవరైనా మీకు గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడికి వచ్చినారా? మీకు మాట్లాడినారా? మీ కష్టాలు అడిగినారా? అది మీరు గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మీ కష్టకాలంలో మేము మీకు సహాయం చేశాము. రేపు నేను ఎప్పటికి కూడా మీకోసం ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఉన్నా కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు కూడా అట్లే ఉండాలా, బాధ్యతగా ఉండాలా. రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను వచ్చి మీకు చెప్పిన మా అభ్యర్థి ఎవరు ఉంటే వాళ్ళు నిలబెడతాను. మీరందరూ ఒక్క మాట పైన నిలబడి మెజారిటీతో గెలిపించాలా. ఆ రోజు ఎవరన్నా వచ్చి 1000-2000 ఇస్తే మీరు దానికి ₹1 తోడిచ్చి నువ్వు పది అభివృద్ధి చేసినావు, మా ఇళ్ళ మీద రోడ్లు లేవు, కాలువలు లేవు, ఏం చేయలే, నీ ₹1000 ₹1 తోడిచ్చి మేము 100,000 ఇస్తామని పెట్టుకొని కొని చేయాలి. అర్థమైందా? ఆ విధంగా బాధ్యతగా ఉంటేనే రేపు మీకు మంచి అభివృద్ధి వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది. మీరు కానీ అది చేసుకోకుండా పోతే మీకు ఎవరు పలికేవారు ఉండరు. రేపు మళ్ళా వచ్చిన పనికిరాని పాలన వచ్చేస్తుంది. అందుకోసం మీరందరూ బాధ్యతగా ఉండండి. మీకు రేపు ఇంకా ఏమి కావాలా, కాలువలు కావాలా ఇస్తాను, ఇంకా రోడ్లు కావాలా ఇస్తాము, ఇంకా నీటి వసతులు, ఇళ్ళకి కుళాయిలు ఇస్తాము, ప్రతి ఇంటికి కుళాయిలు కూడా వచ్చేటట్టుగా చూస్తాను. అన్ని విధాలుగా మీ ఇళ్ళకే పరిపాలన వచ్చేటట్టుగా చేస్తాం. కాకపోతే మీరు బాధ్యతగా ఉండాలా. మీరు బాధ్యతగా లేకుండా ఇట్లా ఉంటే రేపు మీకు కష్టాలు వస్తాయి. ఈ రోజు ఏ మాట చెప్తానో నేను ఆ మాట పైన అంటాను. మీరు ఉంటారా? కానీ శబ్దం రాలే. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో తలామునకలైందని వైసీపీ ఎంపీటీసీ మేరీ విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలు శారద, నాయకులు జయంతి, నాగమణి, వినుత ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందిరా అంటే చేసింది ఏమైతే లేదు. ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు అవన్నీ మేము అమలు చేసి ప్రజల్లోకి తీసుకొస్తాము అని చెప్పి ఉన్నారు. కానీ ఇంతవరకు అది అమలు చేయకపోగా రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన అనేది కొనసాగుతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలను మేము ఇంకా అభివృద్ధి చేసి వాటితో కలిపి సూపర్ 6 పథకాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వము వచ్చి సంవత్సర కాలం జరుగుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పథకము అమలు చేయలేదు. అదే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మహిళలకి రాజకీయ ప్రవేశం ఇచ్చి
50% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందా భారతదేశంలో అంటే అది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అని నేను ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతా ఈ సమయంలో. మరే రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అమ్మ కడుపులో నుంచి ఉన్నప్పుడు మొదలుకొని ఆప్యాయంగా అవ్వగా ఉన్న వరకు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందించారో, కుటుంబమే ఒక రక్షణగా, ఒక ఆడపిల్ల బాగుంటే కుటుంబమే బాగుంటుందనే ఒక విధానంలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళా క్షేమాభివృద్ధి అనేది మా జగనన్న గారు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు. నాడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి, ఈరోజు కూటమి ప్రభుత్వము ఆ హామీలను నెరవేర్చకపోగా సూపర్ 6ల గురించి కూడా మీరు రీసెంట్గా చూసే ఉంటారు. ఈ సూపర్ 6లు ఇవ్వము అని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు చేతులు ఎత్తేసినప్పటికీ వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఒక కార్యక్రమాన్ని కొనసాగించిందో ఆ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టేసింది. అప్పుడే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏం అమలు అవుతుంది అంటే రెడ్ బుక్ రాజ్యాంగము యథేచ్ఛగా అమలు చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగము కనుమరుగైపోయి రెడ్ బుక్ రాజ్యాంగమే ఇంకా రాజ్యం వెళ్తుంటే ఇంకా ప్రజలు కూడా ముక్కు నేరేస్తున్న పరిస్థితి. ఈరోజు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి, పాత్రికేయుల మీద కేసులు కొనసాగుతున్నాయి, అలాగే సామాన్యుల మీద కేసులు కొనసాగుతున్నాయి, వైసీపీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే అటువంటి దోషులను త్వరితగతిన పట్టుకోకుండా ఇటువంటి సామాన్యుల మీద జులుం ప్రదర్శిస్తున్నారు అని అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా ఒకసారి ఆలోచించాలి. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు ఈ కుటుంబ ప్రభుత్వానికి అని తెలియజేసుకుంటూ జై జగన్. ఈరోజు మన కూటమి ప్రభుత్వాల గురించి ఒక చిన్న మెసేజ్ అనుకుంటున్నాను. అదేమంటే మన కూటమి ప్రభుత్వము చాలా సూపర్ 6 అని చాలా ప్రజెంటేషన్ అయితే ఇచ్చింది. ప్రజలు బాగా మోసపూరిత వాగ్దానాలు అయితే ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు అవి చేయకుండా సూపర్ 6 అనే సబ్జెక్టు మర్చిపోయి ఒక రెడ్ బుక్ అనే పరిపాలన తెచ్చి ప్రజలందరినీ వేధిస్తూ మన జగనన్న చేస్తున్న మంచి పనులన్నింటినీ దూరం చేస్తూ ప్రజల్ని చాలా హింసాపూర్వకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చాలా మంచిగా అమలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, మా జగనన్న ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నారో అవన్నీ మళ్ళీ తీసుకురండి, తీసుకొచ్చి మేము ఇలా మంచి పనులు చేశామని మీరు మంచి ప్రభుత్వం అనేసి మేము చెప్పుకునేటట్లు మీరు ఉండాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా మన 3 ఏళ్ల పాప నుంచి ముసలోళ్ళ వరకు ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో అత్యాచారాలు, మానవంగాలు, మరి ఇంకా వేరే విధంగా మహిళల్ని ఎంత అరాచకంగా హింసిస్తున్నారంటే అది ఈ ప్రభుత్వానికే చెల్లనేసి అనుకోవచ్చు మనము. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ కూటమి ప్రభుత్వానికి, ఈ రెడ్ బుక్ పరిపాలన పక్కన పెట్టి పేద ప్రజలకు సరైన టైంకి వాళ్లకు మీరు ఇచ్చిండే ఆ హామీలను వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇద్దరు లబ్ధిదారులకు 2.50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల చికిత్స పొందిన బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఇద్దరు లబ్ధిదారులకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వారి ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన వారు ఆసుపత్రిలో ఉంటే వారి కుటుంబ సభ్యులు అప్పులు చేసి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించుంటారని, వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలవతో మదనపల్లి నియోజకవర్గ పరిధిలో లక్షలాది రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోటు బడ్జెట్ తో పాలన ప్రారంభించిందని చెప్పారు. ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నా అడిగి డ్రైనేజ్ కదా అన్నా కాజా అన్న అన్నా ఇస్తానా. CMRF లో ఏదైతే వీళ్ళు బిల్లులు ఇచ్చారో ఆ బిల్లులకి 1,05,000 రూపాయలు, 1,04,836 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవంగా అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి రావు. ఇది కాకపోతే వీళ్ళు తెచ్చి నా దగ్గర బిల్లులన్నీ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధిలో తప్పకుండా వీళ్ళు తెచ్చి ఈ బిల్లుల రూపంగా తీసుకువెళ్ళి చెక్ రూపంగా తెచ్చి ఈరోజే వీళ్ళు క్యాష్ చేసుకోవచ్చు. ఇది ఒక సరైన పరిపాలన దక్షత చేసే ప్రభుత్వ కార్యాచరణ. మాటలకు మాత్రం పరిమితం ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు మాటలకే ఉన్నారు. కానీ ఈరోజు ఎక్కడున్నాం మేము, ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళ ఇంటికి వచ్చాము, వాళ్ళ ఇంటిలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు చెక్ పాలిస్తాం. 2,98,00,000తో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి గ్రామీణ మండలం ఈశ్వరమ్మ కాలనీ కోళ్లబైలు పంచాయతీ పరిధిలో 2,93,00,000 రూపాయలతో నిర్మించిన రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని, గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం చేపట్టగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రైనేజీలు సమస్య, తాగునీటి సమస్య గత 5 ఏళ్లలో తీవ్ర స్థాయికి చేరిందని, తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున జాతీయ రహదారులు మరమ్మతులతో పాటు గ్రామీణ ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో 2 పంచాయతీలలోని 2,98,00,000తో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, నేడు వాటిని ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. చెప్పాలంటే 1 సంవత్సరం అయింది మనం ప్రభుత్వం ఏర్పడి, నిత్యం నిరంతరం ప్రజల్లో ఉన్నాం, ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాము. ఎక్కడ చూస్తే అభివృద్ధికి పరుగులు తీర్పిస్తున్నాము. అవన్నీ అంతా తీస్తే కూడా ఇంకా సమస్యలు తాండవమాడుతున్నాయి. అది ఏం భయపడే అవసరం లేదు, అది కూడా మనం అధిగమిస్తాము, అది కూడా డెవలప్మెంట్ చేస్తాము. ఈ రోజు మీకు తెలుసో లేదు, మా మదనపల్లి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మండలాల పంచాయతీలో మా ఎవరైతే సీనన్న చెప్తున్నాడు 1,93,00,000, 1,93,00,000 కాదు, 4 కోట్లు ఇచ్చినాం. 4 కోట్లు ఇచ్చినాం. 4 కోట్లు ఎట్లా? ఏమి గంగమ్మ గుడి పక్కన ఉండే రోడ్డు 1 కోటి రూపాయలు, ఆ పక్క దీనికి ఉండే 1 కోటి రూపాయలు, 2 జామతోటి రోడ్డు 2 కోట్లు, మళ్ళా EGS లోనే 1.5 కోట్లు ఇచ్చినాము. మళ్ళీ బోర్లు ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాము, కాలువలు ఇచ్చినాము, ఇన్ని ఇచ్చినాం. 4 కోట్లు మీకు అభివృద్ధి ఇచ్చినాము. ఎందుకు ఇచ్చినాము? ఇక్కడ అంతా వసతులు లేవు, కాలనీలు ఉన్నాయి, మీకు ఆదుకునే బాధ్యత మాది. మీరు కూడా అదే విధంగా బాధ్యతగా ఉండాలా. పరిపాలన దక్షతలో మీకు ఎవరైతే న్యాయం చేశారో వాళ్లకు మీరు పెద్దపీట వేయాలా, వాళ్లకు మీరు ఆదరించాలా, వాళ్లకు మీరు దగ్గర తీసుకోవాలా. ఈ బాధ్యత మీలో ఉండాలా. రేపు ఎలక్షన్ నాటికి వైసీపీ వాళ్ళు వచ్చి దొంగ మాటలు చెప్తే మీకు 5 ఏళ్లు మీ ఎన్నిసార్లు ఈ రోడ్డుకే నేను ఒక 5 సార్లు 6 సార్లు వచ్చినా ఈ ఒక రోడ్డుకే. తక్షణం బోర్లు కూడా వచ్చి నీళ్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ ఒక్క వీధికే నేను 5 సార్లు వచ్చిన ఎమ్మెల్యే అయినాక. ఇంకా అది గుర్తు పెట్టుకోండి మీరు. ఈ విధంగా అభివృద్ధికి మేము ఇన్నిసార్లు తిరిగి మీకు అందరికీ సకాలంలో అందుబాటులో ఉన్నామంటే అది మా పైన మీరు ఇచ్చిన బాధ్యత. మీరు కూడా అదే బాధ్యత ఉండాలా. ఎవరు వస్తే నమ్మకూడదు. చెప్తే ఓకే అన్నా నువ్వు చాలా మంచోడు, 5 ఏళ్లు భలే అభివృద్ధి చేసినావు, ఇంకా మీ ఇళ్ల దగ్గర మీ ఆఫీసుల దగ్గరకు వస్తే మా చెప్పులు 3 జతలు అరిగిపోతాయన్నా, అందుకోసం నువ్వు పోయిరాపో నాన్నలా. అంతే కదా? ఏమ్మా, ఏం శబ్దం రాలేదా? సరే, ఓకే, రైట్. థ్యాంక్ యూ తల్లి. మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీ నందు 2 కోట్ల రూపాయలతో కాలువలు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీ నందు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ప్రజల అభ్యర్థన మేరకు ఈ కాలనీ నందు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, షాన్ బాషా గారి నాయకత్వం. ముందరగా
ఏమిరా వీళ్ళు పిలిస్తారు ఏం బాబు ఇడ రండి మా బుజ్జి బుజ్జి ఆడండి అన్న ఒక్క సెకండ్ అన్న అందరూ తీసుకున్నాను ఫోటో రాదన్న అందరికి ఇచ్చాను చదివాను ఒక సంవత్సరం పార్టీ అభివృద్ధికి రాష్ట్రం అదేవిధంగా మున్సిపాలిటీ ముందుకు దూసుకెళ్తున్నది. కాకపోతే మున్సిపాలిటీ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సిఎఫ్ఎంఎస్ రద్దు చేయడానికి ఒక సంవత్సరం పాటు పట్టింది. ఈ సంవత్సరం పాటు సిఎఫ్ఎంఎస్ రద్దు చేయడానికి పడ్డప్పుడు అభివృద్ధి శూన్యం, ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పాలకులు తీసుకున్న నిర్ణయానికి పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు ఒక్క సంవత్సరం వాళ్లకు కావాల్సిన కష్టాలు పడ్డారు. మదనపల్లి టౌన్లో ఎక్కడ వెళ్తే అక్కడ గుంతలమయం ఉందే కానీ రోడ్లు అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ రిలాక్స్ అయింది. ఇప్పుడు దాదాపు కొంత ఫండ్స్ మనకు మదనపల్లి కమిషనర్ గారి పరిధిలో ఉంది. ఇవన్నీ ఖర్చు పెట్టచ్చు. తప్పకుండా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లికి ఒక మహర్దశ తీసుకురావాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము. నిరంతరం అభివృద్ధి చేయాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా, ప్రజలకు ఏ మాత్రం కష్టాలు ఉండకూడదు. మంచి పరిపాలన ఇవ్వడం మా ఆకాంక్ష, మా బాధ్యత. తప్పకుండా ప్రజలకు పూర్తి స్థాయిగా అభివృద్ధి ఇస్తామని చెప్పి. మదనపల్లె పట్టణం 1వ వార్డు అమ్మ చెరువు మిట్టానందు శ్రీ కనుములో గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం రాత్రి ఎమ్మెల్యే షాజాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అత్యంత వైభవంగా చెక్క భజన, కోలాట, డీజే, చాందిని బండ్లతో ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జాతరలో ప్రజలతో కలిసి అమ్మవారి చాందిని బండిని నడపడం జరిగింది. కార్యక్రమంలో 1వ వార్డు తెలుగుదేశం నాయకులు, వార్డు ఇన్ఛార్జి కంచర్ల మల్లికార్జున నాయుడు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టమాటో ప్రాసెసింగ్ యూనిట్ 50 ఎకరాల్లో నూతన టమాటో మార్కెట్ ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి. అధికారులను ఆదేశించిన 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్. మదనపల్లి మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ తో కలిసి టమాటో ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడానికి సాధ్యాలపై సమీక్ష నిర్వహించిన లంకా దినకర్. మదనపల్లి మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో 30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజాన్ బాషా వెల్లడి. మున్సిపాలిటీలోని కమిషనర్ ఛాంబర్ నందు వార్డు ఎమ్యూనిటీలతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.